రక్షకులే భక్షకులు అని అంటారు. మన పెద్దవాళ్ళు ఊరికే ఏది అనరు. కానీ అవన్నీ కూడా జరిగినప్పుడు నిజమే కదా, ఇదంతా కూడా ముందు చూపుచో గ్రహించే ఇలాగా అన్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిజంగా రక్షించాల్సిన వాళ్లే భక్షించారు. రక్షక భటులుగా ఉండాల్సిన వాళ్ళు భక్షకులుగా మారారు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆకు రౌడీల కన్నా హీనంగా, దీనంగా, అంతకన్నా నీచంగా ప్రవర్తించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇప్పుడు కేవలం ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రధానంగా ఐపీఎస్లు, పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా ఇది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఒక ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే కఠోరమైన సాధన చేస్తారు, ఒక ట్రైనింగ్ తీసుకుంటారు, దేశ అత్యున్నత సర్వీస్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. వాళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ అటువంటి స్థాయికి చేరిన వాళ్ళు నిజంగా అసలు ఆకు రౌడీల కంటే హీనంగా, ఆకు రౌడీల కంటే తక్కువగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు బయటకు వచ్చిన అంశం కానీ, బయటకు వచ్చిన ఘటన కానీ, వెలుగు చూస్తున్న అంశం కేవలం ఆంధ్రప్రదేశే కాదు, యావత్ దేశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం చూసాం, బాధితులపైనే కేసులు పెట్టడం, బాధితులపైనే వస్తే 307లో పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్రమ నిర్బంధాలు, ఎవరన్నా సరే నోరెత్తితే కేసులు, ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు జగన్ గారి టైంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ఏపీ పోలీసింగ్పై మొత్తం యావత్ దేశం కూడా మాట్లాడుకుంది. అయితే ప్రజలు తీర్పిచ్చారు. కానీ అంతకు మించిన అంశాలు, అంతకు మించిన ఘటనలు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా బయటకు వస్తున్న అంశాలు చూస్తుంటే అసలు ఇంత హీనంగా పోలీసుల్లో ఉన్నటువంటి కొంతమంది ఇలా ప్రవర్తించారా అన్న అంశాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళపై అసలు గ్రేవ్ పనిష్మెంట్స్ లాంటివి తీసుకోవాలి. ఊరికే సస్పెన్షన్లు, విచారణలు కొనసాగించడం కాకుండా భవిష్యత్తులో మరొకళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి సాహసం చేయకుండా స్ట్రిక్ట్ గ్రేవ్ పనిష్మెంట్స్ తీసుకుంటే కానీ మిగిలిన వాళ్ళు ట్రాక్లోకి రారు అనేది గట్టిగా వినిపిస్తుంది. ఎందుకు మన ముంబై బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారమే తీసుకుందాం. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి అంశాలు ఏబిఎన్తో పంచుకున్న ఫస్ట్ ఈ అంశాన్ని ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ అంశం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణ దర్యాప్తుకు ఆదేశించేంత వరకు కూడా వస్తున్నటువంటి అంశాలు, వెలుగు చూసినటువంటి అంశాలు ఎవరినైనా సరే సామాన్యులను కూడా గుండెని కలచివేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి చెప్తున్న అంశాలు మనం చూస్తే అసలు ఐపీఎస్లు ఈ స్థాయిలో ప్రవర్తించారా? ముంబై విమానం ఎక్కి వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఆమె వృద్ధ తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకొచ్చి దాదాపుగా 18 రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఆ తర్వాత అక్రమంగా హింసించి పెట్టినటువంటి అక్రమ కేసులు, ఏ స్థాయిలో తనని హింసించారు, తన వృద్ధ తల్లిదండ్రులను హింసించారు, బాధ పెట్టారు, ఈ అంశాలన్నీ చెప్పి తన 6 కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయించి ఎక్కడైతే తను బొంబాయిలో ఒక పారిశ్రామికవేత్తకి సంబంధించిన పెట్టిన కేసుపై అది విత్డ్రా చేసుకుంటారా లేదా అని హింసించిన వైనం, పోలీసులు ఏకపక్షంగా 18 రోజుల పాటు నిర్బంధించి కక్షా కార్పణ్యాలతో అతి కిరాతకంగా, అతి హీనంగా హింసించిన వైనం ఆ అమ్మాయి చెప్తుంటే ఎవరికైనా సరే హృదయం ద్రవించిపోతుంది. 18 రోజుల పాటు ఒక వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పోలీసులు హింసించి అక్రమంగా నిర్బంధించి ఫోన్ లాక్కుని, ల్యాప్టాప్ లాక్కుని, బ్యాంక్ అకౌంట్స్ తెలుసుకుని, డాక్యుమెంట్స్ సీజ్ చేసి ఇదంతా తతంగం ఆ అమ్మాయి చెప్తుంటే ఎవరైనా సరే అయ్యో అసలు అందంగా పుట్టడం కూడా ఇది తప్పేనా అనే పరిస్థితి కూడా పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పాలనలో ఎవరికైనా సరే రక్తం మరిగిపోతుంది, ఉడికిపోతుంది. ప్రధానంగా ఆ కేసు ఆ అమ్మాయి విత్డ్రా చేసుకునేంత ఖాళీ పేపర్ల మీద సైన్ చేయించి ఆ తర్వాత బెయిల్ వచ్చి ప్రతి సోమవారం రిపోర్ట్ చేయాలనే పరిస్థితిని కల్పించారు. ఇప్పుడు మొత్తానికైతే ప్రభుత్వం మారింది, ఆ అమ్మాయి బయటకు వచ్చింది. జత్వానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఏబిఎన్లో కూడా ఇదే రిక్వెస్ట్ అమ్మాయి వేదికగా కూర్చుని అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆమె చెప్తున్న అంశాలన్నీ ఒళ్ళు గగురుపరిచిన నేపథ్యంలో మనం చూసాం ఐపీసీ జేపీసీగా మారిపోయింది, ఐపీఎస్లు జేపీఎస్లుగా మారిపోయారు అని చెప్తుంటే నిజమేననిపించి ఒక 68 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో 68 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 16 సీఎంలు ముఖ్యమంత్రిగా చేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐపీఎస్లు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత చర్చనీయాంశమైన నేపథ్యంలో మరి ముంబై హీరోయిన్ ఎవరైతే కాదంబరి జత్వానీ న్యాయం కోరుతోందో, జస్టిస్ ఫర్ జత్వానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉన్నత స్థాయి విచారణకు దర్యాప్తుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఏసీపీ శ్రవంతి రాయ్ని నియమించారు. ఆవిడ టీంని లీడ్ చేయబోతోంది. మరి ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి కీలక సూత్రధారులు, పాత్రధారులు, వారికి సంబంధించిన ఫోన్ డేటా, సాంకేతిక అంశాలు అన్నీ కూడా బయటకు వస్తాయా? అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు, అలాగే పోలీసులు ఈ స్థాయిలో ఎవరు చెప్తే చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఇంకొక వార్త సోషల్ మీడియాలో చాలా గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ ఐపీఎస్లు, ఈ పోలీస్ ఆఫీసర్కి చాలా చాలా ఖరీదైనటువంటి డైమండ్ నెక్లెస్లు కూడా కొంత అందాయి అనేది కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇదే కాకుండా ప్రస్తుతం నిన్న సాయంత్రం నుంచి కూడా ఈమె కాదంబరి జత్వాని ఒక కిలాడి లేడీ, ఇలాంటి హనీ ట్రాప్ కేసులు చాలా చేసేసింది అంటూ ఒక కొత్త వాదన కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి ఈరోజు విజయవాడకి జత్వాని రాబోతోంది. జస్టిస్ ఫర్ జత్వాని ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో అది విజయవంతం అవుతుందా? ఆమెకి న్యాయం జరుగుతుందా? ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్లు